నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్. ప్రజలారా, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు వీళ్ళు తెలంగాణ నవ్వుల పాలయ్యే విధంగా ఈ రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, ఒక పక్క రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కు ఉద్యమానికి ముందు పారాగాన్ చెప్పులు లేవు, ఈరోజు కోట్లకు కోట్లు సంపాదించుకొని ఈరోజు దర్జంగా ఉన్నాడు అని గతంలో మాట్లాడిన మాటలు నిన్న విలేకరు క్వశ్చన్ చేస్తే, మా కుటుంబం పారాగాన్ చెప్పులు గది లేకుండా ఉందన్నట్టు కేసీఆర్ గారు సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే అదే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి భూ కబ్జా భూదందాలకు ఎలా పాల్పడి సంపాదించిండో ఆయన చరిత్ర కూడా చూసుకోవాలి. ఓటుకు నోటు కేసు మామూలుది కాదు, అది ఆ కేసు రేపు బయటకు వస్తే ఆయన తప్పించుకునే పరిస్థితి లేదు, బీజేపీతో చేతులు కలిపే పరిస్థితి ఉందన్నట్టు నిన్న కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ మాకెందుకు, మీరు మా బీసీలను అన్యాయం చేసుకుంటా ఓ పక్క రెడ్డి రాజకీయం కాంగ్రెస్ నడుపుతున్నది, మీరు కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు వాళ్ళు అది ఏమవుతుంది, ఏం కాదు, ట్యూబ్ కాదు, టాప్ కాదు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. వారేమో ఓ పక్క రెడ్డి రాజ్యాన్ని స్థాపించి ఎన్ని పదవులు రెడ్డిలకే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మొన్నటికి మొన్న పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కూడా మీరందరూ చూసిరు ప్రజలారా. ఒక బీసీ నాయకుడు గట్టిగా మాట్లాడితే సస్పెండ్ చేసే పరిస్థితి కాంగ్రెస్లో ఉన్నది. ఈ టీఆర్ఎస్ వాళ్ళేమో ఈ అవినీతి ధోరణిలో చిక్కుకొని ఆ కాళేశ్వరం పేరు కేసులని, ఆ కేసులని, ఈ కేసులని, వీళ్ళను వాళ్ళేం చేయరు, వాళ్ళని వీళ్ళేం చేయరు. మధ్యలో బలయ్యేది బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ప్రజలు మాత్రమే ఈ యొక్క రాజకీయ తంత్రంలో బలవుతున్నారు. వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఒక పక్క మొన్న మీటింగ్లో చూస్తే తాటిపాల దగ్గర ఒక మీటింగ్ జరిగింది. అందులో మొత్తం ప్రజాప్రతినిధులు మొత్తం రెడ్డి వర్గానికి చెందిన వారే ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అనిల్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే. ఎందుకు మా బీసీ వర్గాలకు మేము రాజ్యం చేయలేమా? మేము ఎమ్మెల్యేలుగా పనికిరామా? ఎమ్మెల్సీలుగా పనికిరామా? ఓ పక్క ఈ విద్యార్థులు చేసుకున్న బలిదానం వల్ల ఈ తెలంగాణ వచ్చింది. దాన్ని మర్చిపోయి మొత్తము ఆర్థికంగా మీరు అప్పటికే బలంగా ఉన్న మీరు ఇంకా సంపాదనలు, మీ యొక్క ప్రాబల్యాన్ని చూపుకోనికి మీకు మీరే సపోర్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళని మీరేం చేయలేరు. కేసీఆర్ గారు అన్నట్టు మిమ్మల్ని వాళ్ళేం చేయరు, వాళ్ళని మీరేం చేయరు. మధ్యలో బలయ్యేది బీసీ ప్రజలే. బీసీ ప్రజలారా మేలుకోండి. ఈ యొక్క రాజకీయ జరుగుతున్నటువంటి రాజకీయ దోపిడీ జరుగుతున్నది. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు రాజకీయ దోపిడీ ఖచ్చితంగా జరుగుతున్నది. మొన్న చూసుకుంటే పెద్ది కృష్ణమూర్తి మాట్లాడితే ఆయనను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. తీన్మార్ మల్లన్న బీసీల గురించి మాట్లాడి గవర్నమెంట్ను క్వశ్చన్ చేస్తే తీన్మార్ మల్లన్ను సస్పెండ్ చేసింది. అలాగే అద్దంకి దయాకర్ అన్న మీరు ఈరోజు మాట్లాడుతున్నారు, ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత క్షోభ అనుభవించారు ఈ రెడ్డి నాయకత్వాలలో, ఈ రెడ్డిల నాయకత్వంలో మీరు ఎంత క్షోభ అనుభవించారో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. మీ గుండె మీద చేసుకొని మాట్లాడండి. అద్దంకి దయాకర్ అన్న, ఈ బీసీలకు జరుగుతున్న అన్యాయం వాస్తవం కాదా? మీరు దానికి ఒప్పుకోరా? ఈరోజు సరే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ మీరు కొట్లాడంగా మీకున్న తెలివితోటి మీరు మాటకారి కాబట్టి మీరు గట్టిగా మాట్లాడారు, కొట్లాడుకున్నారు, ఈరోజు ఎమ్మెల్సీ కాగలిగినారు. ఈ రెడ్డిల ఆధిపత్య పోరులో ఎంత క్షోభకు గురయ్యారు మీరు? దయాకర్ అన్న మీరు చెప్పండి.
ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది, వాస్తవంగా ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నమాట. కాంగ్రెస్ పార్టీలో అణగారిన వర్గాలకు అన్యాయం కంపల్సరీ జరుగుతుంది. నేను మన న్యూస్ తరఫున చెప్తున్నా. ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందంటే, ఈ చూస్తున్నటువంటి పరిణామాలు ఇలా మాట్లాడడానికి దోహదపడుతున్నాయి. ఓకే ప్రజలారా, బీసీ ప్రజలందరూ ఏకమవ్వాలి, ఓటు ఆయుధాన్ని ఉపయోగించుకొని మన బీసీ వర్గాలకు అండగా నిలబడాలని కోరుకుంటున్నా. నిలబడతారని ఏం తక్కువ ఉన్నారా మన బీసీ జనాలు? గౌడ సోదరులు కావచ్చు, ఎస్సీ సోదరులు కావచ్చు, ఎస్టీ సోదరులు కావచ్చు, అలాగే మన యాదవ్ సోదరులు కావచ్చు, శాలివాహన సోదరులు కావచ్చు, ఎంతమంది మనకు ఎన్ని కులాలు ఏకమైతే వీళ్ళ ఆధిపత్య పోరు అనేది ఇక నడవదు. ఈ తెలంగాణ గడ్డకు ఒక ప్రత్యేకం ఉన్నది. అణచివేస్తే భరించే శక్తి తెలంగాణకు ఉండదు. చూసి 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 ఒక్కటేసారి తిరగబడే చరిత్ర ఈ తెలంగాణ గడ్డది. మర్చిపోకండి, జర జాగ్రత్త అని చెప్పి మీ అగ్ర ఆధిపత్య నాయకులకు, అగ్ర కులాలకు సంబంధించిన నాయకులకు ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. కొంచెం జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. బీసీ కులాలపైన మీ వేటును తగ్గించుకొని పరిపాలన చేసుకోండి. బీసీ కులాల పక్షాన మీరు పనిచేయండి. త్వరలో బీసీ రాజ్యం రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నా. ఈనాడు దినపత్రికలోకి వెళ్తే నేటి వార్త మావోయిస్టు దళపతి ఎన్కౌంటర్, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి. అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన సహా 27 మంది మృత్యువాత. వీళ్ళందరూ ఈ యొక్క భూదందాలకు వ్యతిరేకంగా ఆ రోజు జరుగుతున్నటువంటి శ్రమ దోపిడీ, భూదోపిడీ, జనాలను పీడిత వర్గాల పక్షాన వీళ్ళందరూ ఆ రోజు అడవుల్లోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని కోణాల్లో అణగారిన ప్రజల మీద దోపిడీ జరుగుతున్నది ఈరోజు కూడా. కానీ వీళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకోలేకపోతున్నారు. ఎందుకంటే సాంకేతిక లోపాల వల్ల ఈరోజు గవర్నమెంట్కు ఉన్న అత్యధిక ఆయుధాల సంపత్తి వల్ల వాళ్ళు ఈరోజు అడవిలో ఉనికిని కోల్పోతున్నారు. మావోయిస్ట్ పార్టీ అయితే తీవ్రంగా నష్టపోతున్నది. ఎక్కడ చూసినా ఒక 25-30 మంది, ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా 30 మందికి పైన ఎన్కౌంటర్ జరుగుతున్నది. రోజు నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో 27 మంది మృత్యువాత. అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో ఈ నెల 19 నుంచే కూంబింగ్, అతిపెద్ద విజయం అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బస్వరాజు 70 ఏళ్లట అతనికి ఎదురుకాల్పులో హతమయ్యారు. 4.5 దశాబ్దాల పైగా నక్సల్స్ ఉద్యమంలో కొనసాగిన చివరి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో అసువులు బాశారు. ఈ స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో మొత్తం 27 మంది మావోయిస్టులు, ఓ జవాను మృతి చెందారు. మావోయిస్టు పత్రిక అవామ్ ఈ జంగ్ ఎడిటోరియల్ బోర్డు సభ్యులు సజ్జు వెంకట నాగేశ్వరరావు అలియాస్ నవీన్ 61 సంవత్సరాలు ఉంటాయట. మావోయిస్టు కంపెనీ కాయి ఏడో కమాండర్ టిప్పు మృతుల్లో ఉన్నట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. మిగతా మృతుల వివరాలు వెల్లడి కాలేదు. కేశవరావును అంతమొందించడమే మావోయిస్టులపై అతిపెద్ద విజయమని ప్రధాని మోదీ ప్రకటించారు. విశ్వసనీయ సమాచారంతో నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లోని అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో అగ్రనేతలతో పాటు
మాడు డివిజన్ పిఎల్జీవి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన సీనియర్ కేడర్ ఉన్నారని నిఘా వర్గాలకు కీలక సమాచారం అందడంతో గత సోమవారమే ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. నారాయణపూర్, దంతేవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల నుంచి డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్ బలగాల ఆ ప్రాంతాల్లోని అడవుల్ని జల్లెడ పడుతూ ముందుకు సాగాయి. అక్కడి భౌగోళిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ కేశవరావు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో సవాళ్లకు ఎదుర్కొంటూ ఆపరేషన్ కొనసాగాయి. బుధవారం ఉదయం సమయంలో ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధి జాట్లూరు అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో గంట పాటు ఎదురుకాల్పులు కొనసాగి ఎన్కౌంటర్లో ఒక డిఆర్జీ జవాను మృతి చెందగా మరికొద్ది మంది గాయాలయ్యాయి. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు శబ్దం ఆగిన తర్వాత ఘటనా స్థలానికి వెళ్లి చూడగా 27 మృతదేహాలు లభ్యమైనట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారట. ఈ మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. వాళ్ళు ఇప్పుడు కొనసాగే పరిస్థితి లేదన్నట్టే కనబడుతున్నది. ఎప్పటికప్పుడు క్షణం వాళ్ళు ఇబ్బందుల్లో గురయ్యి ఈ యొక్క పోలీసుల కాల్పుల్లో మృతి చెందడం అయితే జరుగుతున్నది. పేద ప్రజల పక్షాన వెళ్ళి వాళ్ళు పేద ప్రజల కోసం అడవుల బాట పట్టి వాళ్ళ జీవనం కొనసాగింది. 45 సంవత్సరాలు, దాదాపు 45 సంవత్సరాలు నంబాల కేశవరావు ఉద్యమంలో ఉండి ఈరోజు ఎన్కౌంటర్లు మరణించడం జరిగింది. అజ్ఞాతంలోకి వెళ్ళి అడవుల్లో ఒరిగి అంటూ మనం చూస్తున్నాం. కేశవరావుది 45 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం. ఆర్ఈసీలో చదువుతూ పీపుల్స్ వార్లో చేరిక, సునిశిత పరిశీలన, దూకుడైన స్వభావం, చేరిన సంస్థకే దళపతిగా ఎదిగిన వైనం అంటూ ప్రధాన వార్త. అయితే ప్రధాన కార్యదర్శి హోదాలో హతమైంది కేశవరావు ఒక్కరేనట. 4.5 దశాబ్దాల విప్లవోద్యమంలో తొలిసారి, అంటే 4.5 దశాబ్దాలలో ఇదే మొదటిసారట ప్రధాన కార్యదర్శి హోదాలో హతమైన వ్యక్తి. కగార్లో ఆధునిక యుద్ధ తంత్రం, సైనిక డ్రోన్లు, హెలికాప్టర్లతో మావోయిస్టుల కదలికపై పటిష్ట మస్తు నిఘా పెట్టిరు. మొత్తము సైనిక డ్రోన్లు, హెలికాప్టర్లతోటి వాళ్ళను అనుక్షణము డేగ కళ్ళతోటి చూసి వాళ్ళను ఎన్కౌంటర్ చేయడం జరిగింది. బహుముఖ దార్శనికుడు రాజీవ్ గాంధీ అంటూ వార్త. దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలు అర్పించారు. భారత్ ట్రంప్నకు లొంగిపోయి యుద్ధం విరమించుకుందనే భావన ప్రజల్లో ఉంది అంటూ మెయిన్ వార్తలో ఉన్నది. రాజీవ్ సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అయితే రాజీవ్ గాంధీ సంబంధించినటువంటి నిన్న భారత్ దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలు అర్పించారని చెప్పి నిన్న మాట్లాడినటువంటి సందర్భం. ఇరవై 24వ నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి అంటూ ప్రధాన వార్తలో ఉన్నది. బూకర్ పురస్కారాలని అందుకున్న కన్నడ రచయిత్రి బాను ముస్తాఫ్. ఇక అంతరిక్షంలో యుద్ధాలు, అమెరికాకు శత్రు దిగ్విజయ కవచం, 15 లక్షల కోట్లతోటి అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ, గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులను ప్రకటించిన ట్రంప్. ప్రభుత్వ భూమిపై హక్కు ఎవరికి ఉండదు, వక్ఫ్ ఇస్లాంలో భాగం కాదు, సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదన.
2,000 కోట్ల ఆస్తులు అక్రమంగా స్వాధీనం, కుట్రదారులు సోనియా, రాహుల్ తదితరులు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన ఆరోపణ. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 6గురి దుర్మరణం, మృతుల్లో కెనరా బ్యాంకు మేనేజర్ సహా నలుగురు గద్వాల వాసులని వార్త ఉన్నది. అయ్యో పాప, కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం అంట. కోరుకోమంటారు, ప్రోత్సహించరు. కర్ణాటకలో ఈ ఏడాది నుంచి కోర్ బ్రాంచీల ఆ రుసుముల్లో రాయితీ. మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ కళాశాలలోని తగ్గని ఫీజులు. మీకు ఇంజనీరింగ్ విభాగంలో మీరు ఏ సబ్జెక్టు కోరుకోమంటారు, కానీ వాళ్ళకు రాయితీలు అందడం లేదు. ఏమైనా ఇప్పుడు మొత్తం సాఫ్ట్వేర్ బీటెక్ సంబంధించినట్టు ఇంజనీరింగ్ విభాగంలో సాఫ్ట్వేర్ వైపే ఎక్కువ వెళ్తున్నారు. మెకానిక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గుతుందని వార్త ఉన్నది. వాస్తవానికి మొత్తం ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్సుకే వెళ్తున్నారు. కానీ వీళ్ళు రుసుములు గవర్నమెంట్ అందిస్తే ఆ దాంట్లో కూడా వచ్చే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కొంచెం చూసుకోవాలి. అన్నదాతకు వానకాటు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, పిడుగుపాటుకు 4 మృతి, వచ్చే 4 రోజులు వర్షాలు. ఇప్పటి వరకు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఎప్పుడో కొని అక్కడ ఉన్నటువంటి కేఎఫ్ సెంటర్లలో ధాన్యం పోస్తే మ్యాచర్ పేరుతోటి వాళ్ళకి ఆలస్యం చేసి బత్తాలు రావట్లేవు అని చెప్పి, లారీల ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అని చెప్పి వాళ్ళకు ఆ వడ్లు కొనుక్కుంటే ఆ కళ్ళాలనే నీళ్ళు వచ్చి మొలకలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇక ఏం మాట్లాడాలి చెప్పండి? ఆ రైతు ఇంకో పని చేయడు, మొత్తం ఆ భూమిని నమ్ముకుంటాడు. ఎంత లాస్ అన్నా రాని, మళ్ళీ తెల్లారి పోయి నాగలు పట్టుకొని తింటాడు, వ్యవసాయమే చేస్తాడు. మీరు వడ్లు కోసి అక్కడికి తీసుకొచ్చినప్పుడు వెంటనే కొనాలి. ఇదంతా మొత్తం తడిసిపోయి ఖరాబ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. 4 కేంద్రాలలో తడిసిన ధాన్యం, పిడుగుపాటుకు 4 మృతి. ఆ వడ్ల కాడ వాళ్ళు ఆ ఎండబోసి దాన్ని ఎత్తే ప్రయత్నంలో పిడుగులు పడ్డాయి. ఆ పిడుగుపాటులో 4 మృతి అన్నట్టు వార్త ఉన్నది. మనం వచ్చే 4 రోజులు వర్షాలట. ఆ ఉన్న వడ్లనైనా కొనండి. మొత్తం నాకు తెలిసి తెలంగాణలో దాదాపు చాలా చోట్ల వర్షాలు పడ్డాయి, మొత్తం నానిపోయింది. ఇక మీరు ఇంకేం కొంటారు? ఎక్కడ చూసినా రైతుకు నష్టం వాటిల్లే విధంగా ఈ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా అదే రీతిలో పనిచేస్తున్నది. ఓకే ప్రజలారా, ఆర్ న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.